హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనే చాప్టర్లో నుంచి మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఇఫ్ సి స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏబి అండ్ ద రూట్స్ ఆర్ ఈక్వల్ దెన్ షో దట్, ఇది ప్రూవ్ చేయమన్నారు. ఎప్పుడైనా మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇట్లా ఉంటుంది కదా, ఇక్కడ ఏ అనేది ఖచ్చితంగా నాట్ ఈక్వల్ టు జీరో అనమాట. ఏ జీరో కాకూడదు, ఖచ్చితంగా ఇక్కడ ఏ అనేది జీరో కాకూడదు అనమాట. ఓకే, సో జీరో అయిపోయింది అనుకో, మొత్తం ఇదంతా జీరో అయిపోద్ది, అప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా అంతే అనమాట. ఈ ఫస్ట్ టర్మ్ ఫర్ ఎగ్జాంపుల్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి అయిపోయింది అనుకోండి, అంటే నేను సి స్క్వేర్ ప్లేస్లో ఏబి సబ్స్టిట్యూట్ చేస్తా, మైనస్ ఏబి ఏమైపోతుంది, మొత్తం జీరో అనమాట. కాబట్టి అందుకోసమే అతను ఈ రెండు నాట్ ఈక్వల్ టు అంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఆర్ ఈక్వల్ అన్నాడు. రూట్స్ అనేవి ఈక్వల్ అయినప్పుడు ఇది ప్రూవ్ చేయాలి. మరి రూట్స్ ఈక్వల్ అయినప్పుడు డిస్క్రిమినెంట్ ఏమవుతుంది, డెల్టా ఈజ్ ఈక్వల్ టు జీరో అయిపోతుంది. మరి డెల్టా అంటే ఏంటి నాన్న, బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు జీరో. ఈ కండిషన్ ఉపయోగించుకొని మనం ఈ రిజల్ట్ని ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని రాస్తున్నా. given equation is c square minus ab into x square minus of 2 into a square minus bc into x plus b square minus ac is equal to 0. ఓకే, ఇప్పుడు మనకి ఏబిసి కావాలి కాబట్టి దీన్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేస్తాం. సో కంపేరింగ్ the above equation with ax square plus bx plus c is equal to 0. దాంతో కంపేర్ చేస్తే అప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ అన్నమాట. సో ఏ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ ఏబి, బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్, ఎక్స్ పక్కన ఉండేదంతా బీని, మైనస్ 2 ఇంటూ, కొంతమంది మైనస్ మర్చిపోతారు, మైనస్ కూడా తీసుకోవాలి, మైనస్ 2 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బీసీ. మరి సి అంటే కాన్స్టెంట్, చివరిలో ఉండేదంతా కాన్స్టెంట్, బి స్క్వేర్ మైనస్ ఏసి. ఇప్పుడు మన డేటాలో రూట్స్ అనేవి ఈక్వల్ అన్నాడు. సిన్స్ ద రూట్స్ ఆర్ ఈక్వల్, సిన్స్ ద రూట్స్ ఆర్ ఈక్వల్, మరి కండిషన్ డిస్క్రిమినెంట్ అనేది జీరోకి ఈక్వల్ అవుతుంది. బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0. బి స్క్వేర్ అంటే మైనస్ 2 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బీసీ మళ్ళీ హోల్ స్క్వేర్ అనమాట. ఓకేనా, మైనస్ 4a, ఏ అంటే ఎంత, మళ్ళీ సి స్క్వేర్ మైనస్ ఏబి, ఏ రాశాను, ఇంకా సి అంటే ఇదే కదా. సో బి స్క్వేర్ మైనస్ ఏసి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మైనస్ స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది, 2 స్క్వేర్, రెండిటికి స్క్వేర్ వస్తుంది, 2 స్క్వేర్ ఇంటూ 4, మళ్ళీ ఏ స్క్వేర్ మైనస్ బీసీ హోల్ స్క్వేర్ అనమాట. మైనస్ ఇక్కడ 4 రాశాను. ఇప్పుడు నేను మల్టిప్లై చేస్తున్నా, సి స్క్వేర్తో ఈ రెండింటిని, మైనస్ ఏబితో ఈ రెండింటిని, చెప్పండి. సో సి స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్, అలానే ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏసి అంటే ఏసి క్యూబ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ సి స్క్వేర్ సి క్యూబ్. ఇప్పుడు మైనస్ ఏబితో బి స్క్వేర్, మైనస్ ఏబి క్యూబ్ అనమాట. మైనస్ మైనస్ ప్లస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ బీసీ. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు 0.
ఓకే. ఇక్కడ చూడండి మీరు డైరెక్ట్‌గా 4ని క్యాన్సిల్ చేయొచ్చు. 4ని కామన్ తీస్తే ఔట్ సైడ్‌లో రాస్తే ఆ 4 అటు సైడ్‌కి వచ్చి 0 అవుద్ది. ఓకే. సరే. సో ఇప్పుడు a మైనస్ b హోల్ స్క్వేర్ లాగా ఉంది కదా! ఫార్ములా అప్లై చేస్తాం. a స్క్వేర్ హోల్ స్క్వేర్ a పవర్ 4 అవుతదనమాట. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే bc హోల్ స్క్వేర్ అంటే b స్క్వేర్ c స్క్వేర్ అనమాట. ఓకే. మైనస్ 2ab 2a స్క్వేర్ bc. ఓకే. ఇప్పుడు మైనస్‌తో ఈ 4ని మల్టిప్లై చేద్దాం. సో మైనస్ ఏమవుతుందంటే సి స్క్వేర్ బి స్క్వేర్. ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది ఏసీ క్యూబ్. మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది ఏబి క్యూబ్. సో మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది ఏ స్క్వేర్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే బి స్క్వేర్ సి స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ క్యాన్సిల్. ఓకేనా? మరి నెక్స్ట్ ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతాయి? ఇంకేం క్యాన్సిల్ అవ్వవు. చూడండి మొత్తం ఇక్కడ మైనస్ 2a స్క్వేర్ బీసీ మైనస్ ఏ స్క్వేర్ బీసీ మొత్తం 3 టర్మ్స్ -2 -1 -3 ఉన్నాయి. కాబట్టి ఏ పవర్ 4 రాస్తున్నా -3a స్క్వేర్ బీసీ. అదేవిధంగా ఇంకా మిగిలింది అలానే రాస్తున్నా ప్లస్ ఏసీ క్యూబ్ ప్లస్ ఏబీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఈ టర్మ్ రాశాను, ఈ రెండింటిని యాడ్ చేసి ఇక్కడ రాసా, మళ్ళీ ఇది ఎస్. ఇప్పుడు చూడండి ఈ 4 నుంచి ఏని కామన్ తీస్తున్నా. సో ఏనే ఉంది చూడండి, ఏ స్క్వేర్ లేదు కాబట్టి ఏ క్యూబ్. నెక్స్ట్ ఇక్కడ ఏని కామన్ తీసా ప్లస్ బి క్యూబ్ రాస్తున్నా ప్లస్ సి క్యూబ్ రాస్తున్నా, ఏని కామన్ తీసా -3a బీసీ. ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ 2 టర్మ్స్ ప్రోడక్ట్లో ఉన్నాయి. ఐదర్ ఏ 0 ఆర్ దిస్ టర్మ్ బికమ్స్ 0. కాబట్టి మనం ఇట్లా ఫ్యాక్టర్స్ కనుక్కునేటప్పుడు చేస్తూ ఉంటాం చూడండి, అదే విధంగా. సో x -2 = 0 ఆర్ x -3 = 0 అట్లనే అనమాట. కాబట్టి a = 0 ఆర్ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ -3abc = 0. సో ఫైనల్గా -3abc రైట్ సైడ్ పోతే ప్లస్ అయిపోతుంది అనమాట. ఓకే. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. అదే ప్రూవ్ చేయమనేది. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.